మాలో నాటారు. This is what we have to do. We have to actually know about basic culture and be proud of it. నా జాతి అనేది మొదలెట్టేవారు ప్రతిసారి. ఆయన ఒక లెక్చర్ ఇచ్చిన లెక్చర్ డెమాన్స్ట్రేషన్గా మా తెలుగు జాతి ఆయన ఆ మాట అనడంలోనే సగర్వంగా చెప్పుకునేవారు. అలాంటి ఒక గర్వం అనేది మన జాతి గురించి మన సంస్కృతి గురించి మనకు ఉండాలని ఆయన చాలా స్ట్రాంగ్గా యంగ్ మైండ్స్ అప్పటి యంగ్ మైండ్స్ మమ్మల్ని అందరి ఐఎమ్ ష్యూర్ మిగతా whoever has interacted would have been inspired by all these things. మంజుబాబు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. This is what is the inspiration that మన నటరాజ రామకృష్ణ గారు through his life he has set an example of how artist should be, how a human being should be. ఇందాక మానవీయత పోతుంది ఇవన్నీ మాట్లాడుతుంది అంటే ఒక 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 వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వం మామూలుగా చూస్తే ఆయన చాలా భావుకుడు, చాలా సున్నిత హృదయుడు, చాలా భావుకుడు. మనకి ఒక ఈ ఏవి ప్రెజెంటేషన్ చూడండి అభినయం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఆడుకునేవాడిని ఏదో మాట్లాడతాను. అయితే ఆయన అభినయాన్ని చూసుకుంటే మామూలుగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరందరూ అంటే మీరు ఇప్పుడు గమనించవచ్చు, వారి జీవితాలలో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఇట్ ఈస్ అ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద నార్త్ అండ్ సౌత్. మనకి అది చాలా బాగా కనిపిస్తుంది వారి అభినయంలో. కేవలం ఏదో శాస్త్రబద్ధంగా చేయడం కాదు, అటువైపు ఒక నార్దర్న్ కథక్ దాంట్లో ఉన్న ఆ లాలిత్యం అనే దాన్ని, ఇటువైపు సదరన్ స్ట్రెంగ్త్ని రెండింటినీ కలగలిపి ఉంటుంది ఆయన అభినయం. ఆయన అది చేయడం వల్ల ఏమవుతుందంటే చక్కటి రసాస్వాదన అనేది మనకి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. కొంతమంది సైంటిస్ట్ మా యూనివర్సిటీలోనే చాలా పెద్ద అవార్డ్స్ వచ్చిన కొంతమంది సైంటిస్ట్ రికార్డ్ దట్ నటరాజ రామకృష్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీ మొదలైన యూనివర్సిటీస్లో వారు ప్రదర్శనాత్మకమైన ప్రసంగాలు చేసేవారు. హౌ దే వర్ ఇన్స్పైర్డ్ టువర్డ్స్ నోయింగ్ మోర్ అబౌట్ ది కల్చర్ ఆఫ్ ఆంధ్ర త్రూ దిస్ పర్టిక్యులర్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ ఆఫ్ నటరాజ రామకృష్ణ గారని పెద్ద పెద్ద సైంటిస్టులు మాట్లాడతారు. దే ఆల్ రికాల్ ఇట్. అంటే కేవలం మన ప్రదర్శన వరకే కాదు, మనది చేసినప్పుడు మనం చక్కగా విశ్లేషణాత్మకంగా కానివ్వండి, మనం ప్రసంగం చేస్తున్నప్పుడు ఇన్స్పైర్ చేయగలిగి ఉండాలి. యూ హ్యావ్ టు ఇన్స్పైర్ యువర్ ఆడియన్స్ టు గో మోర్ డీపర్ ఇన్ టు ఇట్ అనేది వారు చేశారు. ఆ అభినయం ద్వారా వారు చేసిన ఈ ప్రత్యేకత, వారి అభినయంలో అదొక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది నార్దర్న్ అండ్ ద సదరన్ సిస్టమ్స్. అది ఆయన చాలా బాగా బ్లెండ్ చేశారు. ఇట్ హ్యాస్ ఆల్సో ఫ్లోన్ ఇన్ టు అంతర్జాతీయంలో మనం చేస్తున్న అభినయంలో ఆ సటిలిటీ అనేది మనకి బాగా కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరికి ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు ఇవాళ ఉండడం అనేది మనందరి అదృష్టం. వారికి వెన్నెముకగా నిలిచి ఆ తారావతి ప్రేమావతి వారి బరాబరిని పునరుద్ధరించడంలో మాస్టర్ గారు నిజంగా ఎంత కష్టపడ్డారో వారు ప్రత్యక్షంగా చూశారు. నేను 1-2 సార్లు మొదట ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎండాకాలం ఆయన వెళ్ళి మేలో వెళ్ళారు. మేలో వెళ్తే ఇలా కాళ్ళు కాలిపోతుంది. అప్పుడు ఆయన ఏమి చిన్న మనిషి, చిన్న వ్యక్తి కాదు, ఆయనకి అప్పటికే ఏజ్ 70s. ఆ టైంలో ఆయన వెళ్ళి ఆయన తపన చూడండి, వెళ్ళి దీంట్లో జస్ట్ సీదీ వేర్ హీ సేస్ అన్నీ. అంటే అప్పుడు August 15 అనుకుంటాను, మన నగరం అంతా మొత్తం వెలుగుతో